వెంకటేశ్వర స్వామి వారి 7వ శనివార వ్రతం ఖచ్చితంగా కోరికలు తీర్చే వ్రతం ఇది. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి వారిని, శనీశ్వరుని ఇద్దరిని ఒకేసారి పూజిస్తాము. ఎలాంటి బాధలున్నా తొలగిపోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పూజ చేయడం వలన. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జ్యువెల్ డెస్క్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి గుమ్మానికి ముగ్గులు పెట్టి, ఇంకా ఇల్లంతా మాప్ పెట్టుకొని, బయట కూడా కల్లాపు జరిగి ముగ్గులు పెట్టి పసుపు రాసి, ఇంకా అన్నీ అలంకరించుకున్న తర్వాత ఒక ఈశాన్య మూలాన నీట్గా తుడుచుకొని దానికి నీట్గా పసుపు రాసుకొని ముగ్గులు పెట్టి ఒక మంచి పీటను తీసుకొచ్చి దానిపైన ముగ్గులు పెట్టి ఒక మూలన పెట్టాను. ఒక ఎల్లో కలర్ క్లాత్ పసుపు గుడ్డ ఆ పీటకేసి దానిపైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానీ వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ పెట్టాలి. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల అంటే చాలా ఇష్టం. సో నేనైతే నా చేతులతోనే తులసిమాల కట్టి పెడుతున్నాను. ఇంకా మల్లెపూల దండ పెట్టాను. ఇంకా చాలా బాగా కనిపిస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి వారి అలంకార ప్రియులు అంటారు. నాకైతే ఖచ్చితంగా ఈ 7 శనివారాలు అయ్యేలోపే నా కోరిక అయితే నెరవేరింది. నేనైతే చాలా నమ్ముతున్నాను ఈ వ్రతాన్ని. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. దేవుడు ఉన్నాడు అని నమ్మి చేస్తే ఖచ్చితంగా మీ కోరిక కూడా నెరవేరుతుంది. దేవుడిని అయితే మంచిగా అలంకరించుకొని తర్వాత వినాయకుడిని ఫస్ట్ అయితే పెట్టుకోవాలి. వినాయకుడి కోసం ఒక పసుపు ముద్దను చేసి దానికి బొట్టు పెట్టి ఒక గరికె పూసను తెచ్చి దానికి పువ్వులు అలంకరించి అక్కడ పెట్టుకోవాలి. దేవుడిని మంచిగా అలంకరించుకోవాలి. ఇంకా పిండి దీపాల కోసం, పిండి దీపాలు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ వ్రతంలో పిండి దీపాలే మెయిన్. సో పిండి దీపాల కోసం నేనైతే నైట్ బియ్యం నానబెట్టుకొని పొద్దున్న అవి మిక్సీలో ఆడి, ఇంకా అందులో కొంచెం బెల్లం, కొంచెం పాలు, కొంచెం నెయ్యి వేసి మంచిగా దగ్గరగా చేసుకొని ఒక ముద్దల్లాగా చపాతీ ముద్దలా చేసుకొని పిండి కలుపుకోవాలి పిండి దీపాల కోసం. ఆ కలుపుకున్న పిండితో మంచిగా దీపాలు షేప్లో ఒక 7 దీపాలు అయితే చేయాలి. చేసి దేవుడి ముందు పెట్టాలి. నేనైతే తమలపాకుల పైన 7 దీపాలు పెట్టాను. ఇంకా 7 దీపాల్లో 7 ఒక్కొక్క దీపంలో 7 వత్తులేసి పెట్టాలి. ఇంకా 7 దీపాల్లో 7 వత్తులేసి పెట్టాలి. ఇంకా నూనె పోసుకొని మంచిగా పీటను అలంకరించుకున్నాను నేను. పంచామృతం, పానకం, గంగాజలం, ఇంకా ప్రసాదాల కోసం 7 రకాల ప్రసాదాలు చేసాము. ఇదే వారం లాస్ట్ కాబట్టి 7 రకాల ప్రసాదాలు చేసాము. ఇంకా పైన ఇంట్లో ఉన్న దేవుడికి కూడా నీట్గా అలంకరించుకున్నాం. పైన ఉన్న దేవతలందరికీ. ఈ పూజ అయితే ఇంకా 1 అవర్ వరకు ఉంటుంది. బాగా శ్రద్ధగా కూర్చొని అలా చదువుకోవాలి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ పూజ అయితే. మొత్తం ఒక 1.5 అవర్ పట్టింది నాకు పూజ అంతా చేయడానికి. 7 రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను నేను. ఇది 7వ శనివారం కాబట్టి 7 రకాల పళ్ళు, బూరెలు, గారెలు, పులిహోర, ఇంకా అన్నీ 7 రకాలైతే 7 రకాల ప్రసాదాలు అయితే వండాము. ఇంకా అమ్మవారి కోసం ఒక బ్లౌజ్ పీస్, ఇంకా ఒక శారీ, గాజులు పెట్టాము. ఇంకా 7 ముత్తైదువులకి భోజనం పెట్టి, ఈరోజు 7 ముత్తైదువులకి భోజనం పెట్టి ఇంకా ఆ 7కి పలదానం ఇస్తే చాలా మంచిది అంటారు. సో అలా 7కి సెట్స్ కొన్నామంటే ఒక బ్లౌజ్ పీస్, ఒక బ్యాంగిల్స్, ఇంకా 2 అరటిపళ్ళు, ఆకు చెక్క, ఒక కాసు అలా ₹1 అలా ఇస్తే చాలా మంచిది. ఈ వ్రతం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాత అందులో మిగిలిన లాస్ట్లో ఒక మెతుకని తీసి ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మనకి ఆ ప్రసాదం తిన్నట్టు ఉంటుంది. చాలా మంచిది ఇలా చేయడం వలన. ఇంకా ఈరోజు అయితే 7వ శనివారం కాబట్టి 7 ముత్తైదువులకు పెడతాం కాబట్టి ఒక వెంకటేశ్వర స్వామి, ఒక పద్మావతి దేవి అని చెప్పి ఒక దంపతులను పిలిచి భోజనం పెట్టి వాళ్ళని మంచిగా పుష్టిగా అతిథి మర్యాదలు చేసి వాళ్ళు తినే దాంట్లో లాస్ట్లో ఒక మెతుకు తీసి మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.